హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉగాది పూజా విధానం ఈ రోజున అస్సలు చేయకూడని తప్పులు. హిందూ నూతన సంవత్సరంలో ఉగాదిని తెలుగు రాష్ట్రాలలో ఆనందంగా నిర్వహించుకుంటారు. ఏప్రిల్ 9న ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున ఎలా పూజ చేయాలి? ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజు నుండి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం. ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం శుభప్రదమని నమ్ముతారు. శనగపిండిని శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. తల స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించాలి. ఉగాది పండుగ రోజున ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజున మీ గుమ్మానికి కానీ పూలతో మామిడి తోరణాలు, పూలు తోరణాలు పెట్టాలి. ఇంటి ముందు రంగవల్లులు వేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి. పూజ చేసే ముందు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. అలాగే పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు పూజా గది ముందు ముగ్గు వేయాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ఈ రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లోని స్త్రీలు ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. అలాగే నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి. ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామం పఠించాలి. ఉగాది రోజున చేసే పూజలు తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను చేతిలోకి తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తరువాత అక్షింతలను మీ తలపైన వేసుకోండి. ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. పూజలో వాడే పూజా ద్రవ్యాలు మనకు కుడివైపున ఉండాలి. పూజలు అన్నిటికన్నా ముఖ్యమైనది. దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందులో నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్న ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప గాని వస్త్రము గాని వేసుకొని దానిపై కూర్చొని పూజ కార్యక్రమం నిర్వహించాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల విశ్వాసం. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక రావి ఆకును తీసుకొని పూజా గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టండి. ఇలా చేయడం వల్ల విష్ణు దేవుని అనుగ్రహంతో మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపుకి స్వస్తి గుర్తు వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించిన
చేసినట్లు అవుతుంది. అలాగే ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఉగాది మంగళవారం వచ్చింది. మంగళవారం అంటేనే కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమిపైన నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజును మనం చేసే పనులను బట్టి మన జాతకంలో మార్పులు జరుగుతాయి. ఉగాది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు. అలాగే ఈ రోజున మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. చాలామంది పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలను నీళ్లతో కడుగుతారు. కానీ పూజకు వాడే పూలను నీటితో కడగకూడదని గుర్తుంచుకోండి. ఉగాది రోజున దాదాపు అందరూ కూడా పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అయితే పంచాంగం వినేటప్పుడు దక్షిణాముఖంగా కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు. ఉగాది పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజ సామాగ్రిని కొనుక్కుంటారు. కానీ మంగళవారం రోజున మాత్రం కుంకుమ కొనకూడదని పండితులు అంటున్నారు. మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు ఏర్పడతాయి. కాబట్టి ఒకరోజు ముందుగానే కుంకుమ కొనడం మంచిది. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. కానీ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును తిరిగిస్తే కనుక జీవితంలో మీరు అప్పు చేయాల్సి ఉండదు. తొందరలోనే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ రోజున ఉప్పు తినకూడదు. మంగళవారం ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. లేకపోతే అంతా నష్టమే ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.